100 కోట్లు కావాలి మినిమం. 100 కోట్లు ఉట్టి మాటలు. 100 అన్ని ఇప్పుడు అన్ని అసెంబ్లీ అన్ని కవర్ చేయాలి కదా. ఇప్పుడు మీ పార్లమెంట్ కింద ఉన్న అసెంబ్లీలు అన్ని కవర్ చేయాలి. ఒకటి, నేను పార్టీకి ఏ రకంగా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా అన్నది నా నియోజకవర్గం, నా ఉమ్మడి జిల్లాలో గల్లీ గల్లీ గేరి గేరి ప్రతి మనిషికి ప్రతి కార్యకర్తకు తెలుసు. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ మీద ఎన్ని కేసులు, ఎన్ని అరాచకాలు, ఎన్ని దెబ్బలు, ఇంకా కూడా అక్కడక్కడ చూస్తే దెబ్బలు, అంత అగ్రెసివ్గా ఫెరోషియస్గా కొట్లాడినటువంటి 3-4 నేను ఉన్నా రాష్ట్రంలో. తర్వాత ఈరోజు 7 అసెంబ్లీలలో 5 అసెంబ్లీలు మా వాళ్ళే గెలిచినారు. 2లో నేను, మా పక్కన గద్వాల లంపూరు. ఈ రోజున పరిస్థితులలో ఈజీగా అది ప్లస్ అవుతుంది, సానుభూతి అనుకోండి, సెంటిమెంట్. మేము ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలతో అరే గవర్నమెంట్ వచ్చే సంపదను ఉంటే మంత్రి అవుతుండే, డెవలప్ అవుతుండే కదా మన జిల్లా అనేటువంటి ఆలోచన వచ్చింది కనుక ఆ 2 ప్లస్ అవుతాయి. దాంతోపాటు మిగతా దగ్గర మా ఎమ్మెల్యేలే ఉన్నారు, మొన్ననే గెలిచిండ్రు. ఇంకా ఎన్నికల వాతావరణం నుంచి బయటపడలేదు కనుక అదే ఊపులో కొద్దిగా ముందుకు పోతే సరిపోదు. దానికి ఏదో 100 కోట్లు ఏదో చెప్తారండి, పెద్ద ఇన్ని పెట్టినా అన్ని పెట్టినా అని. ఆ టైపు కాదు, అంత వాస్తవం కూడా కాదు కనుక ఎంత కావాలన్నా అంత అయితే ఉన్నాయి. పార్టీకి నేను పడ్డ కష్టానికి డెఫినెట్గా పార్టీ కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, నా 7 మంది శాసనసభ్యులు కానీ, 5 మంది శాసనసభ్యులు కానీ అందరూ కూడా సహకరిస్తారని అనుకుంటా. అయినప్పటికీ నేను ఇప్పుడు అడిగితే ఈ కొత్త ఇంట్లోకి ఎందుకు వచ్చారని పాత ఇల్లు అమ్మేసిన. ఇదేంది మంచిగా భయంకరంగా ఉందిగా ఇల్లు, విల్లా ఉంటుంది, కిరాయి కూడా అట్లే ఉంటుంది. సొంతం కదా ఇది? కాదు, ఆ పాతది అమ్మేసిన కనుక ఎంపీ ఎలక్షన్ల కొరకే మళ్ళీ డబ్బులు. ఎంపీ ఎలక్షన్లకు ఇల్లు అమ్మిరా మీరు? మరి లీడర్లు ఇల్లు అమ్ముకునే సిచ్యువేషన్ ఉందా సార్? చాలా మంది అమ్ముతారు, మీకు తెలియదు కానీ చాలా మంది అప్పులు, అమ్మడాలు, వడ్డీకి తెచ్చుకో. మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు, ఇల్లు అమ్మినారంటే మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనబడతా ఉన్నది. ఇప్పుడు దొరికిపోయారు. నా మైండ్లో, నా మనసులో లేదు ఎవరు అమ్మరు అట్లా. మీరు నా కాన్ఫిడెన్స్ ఉంది. అరే ఎంత కాన్ఫిడెంట్ ఉంది, ఇల్లు అమ్ముతారా సార్? బరాబర్ నేను ఎంపీ క్యాండిడేట్ అవుతున్నా. రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కృషితో గెలుస్తున్నా. నేను అదే అంటున్నా, మీకు టికెట్ కన్ఫర్మేషన్ వచ్చింది, రేవంత్ రెడ్డి మీకు చెప్పినాడు, ఇల్లు అమ్మినారు. రేవంత్ రెడ్డి అంత ఈజీగా చెప్పేటోడు కాదు. మీరు మరి మిల్లే అమ్మేసిన అంటున్నారు మీరు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి స్ట్రాటజిక్ పొలిటీషియన్స్లో తక్కువ వయసులో ఎక్కువ పరిణతి చెందినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అంత ఈజీగా రాసుక పూసుక తిరుగుతారు చెప్పేటోడు కాదు. ఇల్లు అమ్మితే ఎన్ని కోట్లు వచ్చినాయి సార్? ఇంకా ఫైనల్ ఇది కాలే మనకి పెట్టిన. మీరు అంటే అది అమ్మి ఇది కొన్నారా? ఎట్లా కొనలేదు, ఇది కొనలేము మనం, రెంటే. నేను ఇది కొనలేము. అంతేనా? ఇవన్నీ మనతో చాలా దూరం ఉంది కదా. చాలా మనం కొనే ఇది కాదు. రెంట్ కిరాయికి ఉండొచ్చు 3 నెలలు ఎలక్షన్ అయిపోయే వరకు అంతే. సో ఓకే, ఇప్పుడు మొత్తం ఇల్లు అమ్మిన పైసలు ఇక ఎలక్షన్లో ఖర్చు పెట్టబోతున్నారు. ఇంకా చాలా కావాలండి. మీరు చూస్తారు కదా రాజు గారు, అన్నిటి ప్రిపేర్ అయినా అంతే. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ దిస్ ద టర్నింగ్ ఫర్ మై పొలిటికల్ కెరీర్ కనుక ప్రిపేర్, నో ఇష్యూ. నేను ప్రిపేర్ అయినా, మా పార్టీ ప్రిపేర్ అయింది, కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ప్రిపేర్ అయినారు, మా 5 మంది ఎమ్మెల్యేలు కూడా సర్లే బాబు మంచోనే నువ్వు కొద్దిగా అమికబుల్గా ఉంటావులే, కలిసి చేసుకుందాం అంటున్నారు. ఏమి ఇబ్బంది లేదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఎంపీ టికెట్ మీకు కన్ఫర్మ్ అయినట్టుగా మీకు వచ్చింది, మీరు ఇల్లు అమ్మిరు కాబట్టి ఇక నాకు కూడా అర్థమవుతున్నది మీకు మీ నాయకులు చెప్పినారని. నేనైతే కంక్లూడ్కి వచ్చే చెప్పినారనేది కాదు కానీ రాహుల్ గాంధీ పిలిచి సంపద ఎంపీ చేసుకోపో అని చెప్తారా? నో, బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ నా పార్టీ మీద, నా నాయకుడు రేవంత్ రెడ్డి మీద, ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల మీద, ఆ స్థానిక 5 మంది శాసనసభ్యుల మీద ఆ నమ్మకం, విశ్వాసం ఉంది కనుక పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సంపత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.